ఛానల్ ఇట్స్ మీ యశు. ఈరోజు నేను మీకు ఆవకాయ ఊరగాయ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే నేను ఆవకాయ చిన్నగా ఇలా కట్ చేసి తీసుకున్నా. నేనైతే 4 కాయలు తీసుకున్నా. తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నా. ఇది వెల్లుల్లి, ఇది వచ్చి ఆవాలు మెంతాలు కొంచెం వేయించేసి దాన్ని పౌడర్ చేసుకున్నా. ఇది చిల్లీ పౌడర్, సాల్ట్, కొంచెం ఒక ½ టేబుల్ స్పూన్ అంతా టర్మరిక్ పౌడర్ వేసేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక్కొక్కటిగా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ముక్కలకి బాగా కారం ఉప్పు పట్టినాక ఇప్పుడు ఆయిల్ యాడ్. అయితే నేను ఎప్పుడు చేయని ఊరగా ఎందుకు ఈసారి చేశానంటే మా చెల్లి వాళ్ళ కోసం చేశానన్నమాట. మా చెల్లి ఏంటంటే తను చేశాను ప్రాసెస్ అని స్టార్ట్ చేసేసి మంచిగా మ్యాంగో అన్నీ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసింది. ఎందుకంటే తనకి తెలుసు తర్వాత నేను ఖచ్చితంగా చేస్తాను తను స్టార్ట్ చేస్తే అనేసి. సో స్మార్ట్గా ఇలా వాళ్ళకి కావాల్సింది చేయడానికి స్టార్ట్ చేసి అలా వదిలేస్తారు. సో నేను వాళ్ళ కోసం చేశానన్నమాట. ఫైనల్గా అయితే టేస్ట్ చేయడానికి పిలిస్తే మాత్రం నేను ఫస్ట్ చేయను అంటారు. ఎందుకంటే వాళ్ళకి నా మీద నమ్మకమే లేదు. కానీ పిక్కలు మాత్రం కావాలన్నారు. కానీ ఫైనల్గా అయితే ఓకే, నాట్ బెడ్, తినేలాగానే ఉందన్నమాట. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్ జార్లో తీసి పెట్టేసి 2 days తర్వాత ఇలా లాస్ట్లో అన్నం వేసి కలుపు తినడం నేను ఇప్పుడు యూట్యూబ్స్లోనూ అక్కడ ఇక్కడ చూడడమే, కానీ ఫస్ట్ టైం ఇలా చేసి తింటా ఉంటే నాకు కూడా ఆ ఫీల్ చాలా బాగా అనిపించింది. అంతా లేకపోయినా కూడా అది చాలా కమ్మగా అనిపించింది అనమాట. కానీ మా సిస్టర్స్ చూడండి పిలుస్తా